బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ప్రభుత్వం అంటగాగిన సంస్థల్లో బైజూస్ ఒకటి. ప్రస్తుతం దివాలా తీసి అనేక న్యాయ వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆ సంస్థకు అప్పట్లో జగన్ రెడ్ కార్పెట్ పరిచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ను అందించే కాంట్రాక్ట్ ను నాటి సర్కార్ ఏకపక్షంగా కట్టపెట్టిందని తెలుస్తోంది. ఉచిత కంటెంట్ అంటూనే లోడింగ్ ఖర్చుల పేరుతో 40.49 కోట్లను దోచిపెట్టింది. లక్షల మంది విద్యార్థులని బైజూస్ కు కస్టమర్లుగా మార్చే కుట్రకు పాల్పడింది. భారీ ఎత్తున రుణాలు సమీకరించేందుకు ఆ సంస్థకు పరోక్షంగా ఉపయోగపడింది. ఓ ఆర్థిక లావాదేవీ వివాదంలో కోర్టు ధిక్కరణ నేరం కింద బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కు సింగపూర్ కోర్టు ఇటీవల 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో అప్పట్లో ఆ సంస్థతో వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారి ఒప్పందం చేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది. తెర వెనుక చక్రం తిప్పారు. కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల కంటెంట్ ను లోడ్ చేసి ట్యాబ్ సహా ఇచ్చేందుకు 45 నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసింది. దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన అప్పటి సీఎం జగన్ ను బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కలిశారు. కంటెంట్ ను ట్యాబ్లు సహా ప్రభుత్వమే కొని విద్యార్థులకు అందించాలని ప్రతిపాదించారు. టెండర్లు లేకుండా నేరుగా బైజూస్ నుంచి కొంటే ఆరోపణలు వస్తాయని తెర వెనక చక్రం తిప్పారు. కంటెంట్ ను బైజూస్ ఉచితంగా ఇస్తుందని, ట్యాబ్లను బయట విడిగా కొంటామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ను ఉచితంగా ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. బైజూస్ ఉచితంగా కంటెంట్ ను ఇస్తోందని విపరీతంగా ప్రచారం చేసింది. ఏపీటీఎస్ ద్వారా టెండర్లు పిలిచి ట్యాబ్లు కొనింది. ఇక 2022లో 4,34,185 ట్యాబ్లు కొని బైజూస్ కంటెంట్ ను లోడ్ చేయాలంటూ బెంగళూరు పంపించారు. కంటెంట్ లోడింగ్ కు ఒక్కో ట్యాబ్ కు 425 చొప్పున చెల్లించారు. వాటిని అక్కడి నుంచి జిల్లాలకు చేర్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించారు. కంటెంట్ లోడింగ్ ఛార్జీలను ట్యాబ్ సరఫరా టెండర్ దక్కించుకున్న సంస్థకు ఇచ్చి అక్కడి నుంచి బైజూస్ కు వెళ్లే ఏర్పాటు చేశారు. 2023లో మరో 5,18,740 ట్యాబ్లు కొన్నారు. ఈసారి లోడింగ్ ఛార్జీలను టెండర్లోనే చేర్చేశారు. ట్యాబ్ల సంస్థ ద్వారా ఆ డబ్బు బైజూస్ కు చేరేలా చేశారు. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో కుట్ర భగ్నమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో అమలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బైజూస్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతా ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, కోర్టు కేసులు, న్యాయ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నటువంటి బైజూస్ సంస్థతో అప్పటి ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలపై విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇటీవల బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించినటువంటి నేపథ్యంలో
ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలు రాజకీయంగా కూడా చర్చకు దారితీశాయి. ఉచిత విద్యా కంటెంట్ పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసినటువంటి కార్యక్రమంలో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో బైజూస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ను కలిసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ విద్య అందించాలనే పేరుతోటి బైజూస్ కంటెంట్ ను అందించే నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకారం బైజూస్ విద్యా కంటెంట్ ను ఉచితంగా అందిస్తోందని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆ కంటెంట్ ను ట్యాబ్లలో లోడ్ చేయటం, వాటిని పంపిణీ చేయటం పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. 2022లో సుమారుగా 4.34 లక్షల ట్యాబ్లు, 2023లో మరోసారి 5.18 లక్షల ట్యాబ్లు కొనుగోలు చేయటం జరిగింది. మొత్తం మీద దాదాపుగా 9.5 లక్షల ట్యాబ్లు పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ ను లోడ్ చేయడానికి ఒక్కో ట్యాబ్ కు 425 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించినట్లు తెలుస్తా ఉంది. ఈ లెక్కన సుమారుగా 40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. కంటెంట్ ఉచితమని చెప్పి దాన్ని లోడింగ్ ఖర్చుల రూపంలో బైజూస్ కు పరోక్షంగా నిధులు చేరవేశారన్నటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తాయి. మరో వివాదం ఈ ట్యాబుల కొనుగోలు ప్రక్రియకు సంబంధించింది. టెండర్లలో కొన్ని ప్రత్యేక సాంకేతిక నిబంధనలు పెట్టడం వల్ల ఒకే కంపెనీకి ప్రయోజనం చేకూరిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. బైజూస్ ఇచ్చినటువంటి సంస్థ నుంచే ట్యాబులు కొనుగోలు చేశారన్నటువంటి విమర్శలు కూడా అప్పట్లోనే వినిపించాయి. అయితే ప్రభుత్వం ఆ ఆరోపణలు అప్పట్లో ఖండించడం జరిగింది. విమర్శకులు మరోవైపు ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. బైజూస్ కు అప్పట్లో లక్షల మంది విద్యార్థులను వినియోగదారులుగా చూపించే అవకాశం కల్పించుకొని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడంతో పాటు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లో కూడా ఈ బైజూస్ యాప్ను ఇన్స్టాల్ చేయించాలని ఆరోపిస్తా ఉన్నారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేయించడం ద్వారా దాదాపు 25 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు వచ్చినట్లు బైజూస్ సంస్థ పేర్కొంది. అంత పెద్ద మొత్తంలో ఈ సబ్స్క్రైబర్ల సంఖ్యను చూపించడం ద్వారా ఆ సంస్థ పెట్టుబడులకు సంబంధించినటువంటి రుణాలను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగించుకుందని కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉపయోగించి ఒక ప్రైవేటు కంపెనీ తమ యొక్క వ్యాపార విస్తరణకు అది వినియోగించుకోవటం జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. విద్యార్థులకు మొదట ఉచితంగా కంటెంట్ అందించి ఆ తర్వాత తరగతుల్లో చెల్లింపు సేవలకు అలవాటు చేసే వ్యూహాన్ని బైజూస్ అనుసరించిందని కొందరు విద్యా నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయన్నటువంటి చర్చ కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున జరిగింది. అయితే వైసీపీ వర్గాలు ఈ ఆరోపణలు గతంలోనే ఖండించడం జరిగింది. విద్యార్థులకు ఆధునిక డిజిటల్ విద్య అందించడమే లక్ష్యమని, ట్యాబులు విద్యా కంటెంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ బైజూస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక న్యాయ సమస్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఆనాటి ఈ ట్యాబుల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వ నిధుల వినియోగం, టెండర్ ప్రక్రియ, విద్యార్థుల డేటా వినియోగం, ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాల మీద ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ ఆరోపణల మీద పూర్తి స్థాయి స్పష్టత రావాలంటే దీని మీద ఒక పూర్తి స్థాయి విచారణ అయితే జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.